లైఫ్ లో మెచ్యూరిటీ అంటే ఏం తెలుసా, ఇంజెక్షన్ అంటే ఎంతో భయం ఉన్నా కూడా ఇట్లా ఫేస్ లో నవ్వు ఉండాలన్నమాట. అలా మీ అందరికి గుడ్ న్యూస్ షేర్ చేసే లోపు ఇలా బ్యాడ్ న్యూస్ మళ్ళీ నా ఎంకల్కి వచ్చేసింది. మా తమ్ముడికి రక్తం వచ్చేటట్టు కాడితే నాకు మాత్రం కాలు మొత్తం బెనికి కర్రగా అయిపోయింది అనమాట. అంటే కమిలిపోయినట్టు అయిపోయింది. అసలు బయటికి ఎందుకు పోయినాడు, ఇంట్లో గమ్మున కూర్చోకని చాలా మంది అనుకుంటున్నారు. అయితే నేను చెప్తాగండి. ఇంకా పొద్దున్నే లేచి ఈ రోజు నుంచి షుగర్స్ అన్ని క్విట్ చేసిన అనమాట. ఎందుకంటే కొంచెమైనా బక్క కదామని చెప్పేసి. అది కానిపని అనుకో, బట్ అయినా కూడా నేను ట్రై చేస్తాను అనమాట. పొద్దున్నే లేచి ఉడకబెట్టినవన్నీ తినేసినాక లంచ్ కూడా మంచిగా ఈ రోజు వాటర్ మిలన్ కీరా దీంతో పాటు చపాతి తిన్నా. అలా చపాతి తినుకుంటూ నా ఫేవరెట్ ఛానల్ అయిన అనామిక స్టోరీస్ ఓపెన్ చేయడమే ఆలస్యం. మా మమ్మీ డాడీ అయితే మొత్తం లీనం అయిపోతారు అందులో. ఇంకా టాపిక్ లకు వస్తే సాటర్డే సండే ఉన్న సైట్ విజిట్స్ అన్ని కూడా పెట్టుకుందామని చెప్పి ఫ్రైడే రోజు ఇంట్లోకి వెళ్ళినా అనమాట. మంచిగా రెడీ అయిపోయి అట్లా వెళ్ళినామో లేదో ఇట్లా దడేయమని కింద పడిపోయినాం నేను మా తమ్ముడు గారు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కువ దెబ్బలు తాకుతాయి అంటారు కదా, ఇదే అనమాట. వాడికైతే మోకాలు ఇంకా మోచేతికి అయితే చాలా ఎక్కువ తాకింది. అయినా కూడా మాకు పడంగానే పెద్ద ఏం నొప్పి కాలేదు. డెటాల్ తో క్లీన్ చేసుకొని సైట్ విజిట్ కి పోయినా. మేడం వాళ్ళతో అంతా మాట్లాడి చేసి ఇంటికి వచ్చేసరికి నా కాలు మొత్తం కమిలిపోయింది. మా తమ్ముడు కూడా చాలా అయిపోయింది నొప్పి. అసలు నాకు దెబ్బ తాకినట్టు కూడా నాకు అర్థం కాలేదు, నొప్పి కూడా కాలేదు. కాకపోతే మా తమ్ముడికి బ్లడ్ వచ్చింది కాబట్టి వాడికి టీటీ అయితే ఇప్పించిన. డాక్టర్ నాకు అవసరం లేదు అన్నాడు. కానీ ఇంటికి రాగానే కాలు మొత్తం కమిలిపోయి దొబ్బుగా అయిపోవడం స్టార్ట్ అయింది. అంటే ఉబ్బిపోయింది. నేనేదో బొక్క జరిగిందో లేకపోతే నరంకైనా ఎఫెక్ట్ పడ్డదో అనుకున్నా. కాకపోతే కాదు, జస్ట్ బెనికింది అనమాట అంతే. బాయిల్డ్ ఎగ్ కనిపించిన ప్రతిసారి వైట్ ఏమో నాకు, వెల్లేమో వీరగాడికి అనమాట. వాడు వైట్ తినడం, నేను ఎల్లో తిన. అందుకని చెప్పేసి రివర్స్ ఇట్లనే షేర్ చేసుకుంటాం. మ్యాంగో సీజన్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి కచ్చి మామిడికాయలు అన్ని తీసుకొచ్చి ఇట్లా పొట్టు తీసుకొని కోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా కూరలు వండుకుంటాం కదా, చేపల కూరలు అట్లా పుల్ల కూరలు. సో దాంతో పాటు తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రతిసారి కూడా ఇట్లా కొన్ని మామిడికాయలు ముక్కలు కోసుకొని జిప్ లాక్ కవర్లు వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అనమాట. మీ ఇంట్లో కూడా మాలాగా పులుపు లవర్స్ ఉంటే ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. దేంట్లోనైనా మ్యాంగో వేసుకుంటే చాలా బాగుంటది చింతపండు ప్లేస్ లో. ఇంకా ఈ పని అంతా అయిపోయినాక మమ్మీ డాడీ కూర్చొని మంచి చాయ్ చేసి డాడీ కూడా బయటకు పోయి సామాన్లు తీసుకొచ్చిండు. మా వీరగాడు చూసిరా డోరిమౌంట్ బ్యాగ్ లాగా మా డాడీ ఇళ్ళకి వెళ్ళి సామాన్లు తీస్తూనే ఉండు, ఏంది అని అనుకుంటుండు. ఇంకా ఇంట్లో ఒక్క డ్రై ఫ్రూట్ కూడా లేదనమాట. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి డ్రై ఫ్రూట్స్ ఇంకా గరం మసాలా కూడా ఏమీ లేవు. మేము ఒక్కసారి అన్ని బేగం బజార్ నుంచి తెచ్చుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి డాడీ బేగం బజార్ పోయి అక్కడ పని ఉంటే అది చూసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ గరం మసాలాలు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసిండు. వీటితో మళ్ళీ మంచి డ్రై ఫ్రూట్స్ లాంటి వేసుకొని అయితే తింటా. అంతే గైస్, మళ్ళీ కలుసుకుందాం, బాయ్. ఇవి నిన్న మీద వచ్చినాడు ఇవి వేసుకుంటామా, వాడతామా.